హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం తీరజ్ పత్రక్ మరియు జార్ పత్రకుల గురించి తెలుసుకోబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి 2 మార్క్స్కి అయితే ప్రీవియస్గా అడగడం జరిగింది. మనకు తీరజ్ పత్రిక అంటే ఏంటంటే సర్వేర్ గారు పట్టదారిని తప్పిపోయిన హద్దు రాళ్ల గురించి పాతుటకు తెలిపిన తర్వాత కూడా అతడు ఆ రాళ్లను పాతని పక్షంలో సర్వేయరు ఆ రాళ్లను అయితే పాతించడం జరుగుతుంది. మరియు ఆ రాళ్లను పాతించడానికి అయినటువంటి ఖర్చును కూడా మనం ఈ తీరజ్ పత్రికలో రాయడం అనేది జరుగుతుంది. సర్వేయర్ గారు పట్టెదారిని తప్పిపోయిన హద్దు వద్ద గల రాళ్ల పాతుటకు తెలిపిన తర్వాత కూడా అతడు రాళ్లను పాతని పక్షంలో సర్వేయర్ అయితే రాళ్లను పాతించును మరియు అట్టి రాళ్ల విలువ మరియు కూలీల ద్వారా వాటిని పాతించుటకు అయిన ఖర్చును తీరజ్ పత్రిక నందు నమోదు చేయును. అధికారుల పరిశీలన అనంతరం సంబంధిత మండల రెవెన్యూ అధికారి గారికి తెలియజేయను. వారు పట్టెదారు లేక భూస్వాముల నుంచి తీరజ్ పత్రిక ఆధారంతో అందులో చూపబడినటువంటి పైకం డబ్బును వాళ్ళు వసూలు చేస్తారు. దీన్ని మనం తీరజ్ పత్రక్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి జార్ పత్రక్. జార్ పత్రక్ అంటే ప్రతి సర్వే క్షేత్రంలో ఎన్ని రకాల చెట్లు ఎన్ని ఉన్నాయో తెలుపుతూ ఒక పట్టికను అయితే తయారు చేస్తాడు. ఆ పట్టికని మనం జార్ పత్రిక అంటున్నాం. ప్రతి సర్వే క్షేత్రంలో ఎన్ని రకాల చెట్లు ఎన్ని ఉన్నాయో తెలుపుతూ ఒక పట్టికను తయారు చేస్తారు. ఆ పట్టికని మనం జార్ పత్రిక అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు సర్వీసెస్ అనగానేమి, వాటి గురించి వివరించండి అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గ్రామంలోని మొదటి సర్వే నంబరు గ్రామమునకు ఉత్తరంన ఆనుకొని ఉన్న పొలంకు ఇవ్వబడి సవ్య దిశ క్రమంలో సర్వే నంబర్లను కేటాయిస్తారు. గ్రామానికి చివరి నంబరు మొదటి సర్వే నంబర్కు పడమర దిక్కున ఉన్న పొలానికి ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రామంలో గల సర్వే పొలంకు సవ్య దిశలో క్లాక్ వైజ్ క్రమంలో సర్వే నంబర్లను కేటాయించడాన్ని మనం సర్వీసెస్ అంటున్నాం. ఈ విధంగా సర్వే దిశ క్రమంలో సర్వే నంబర్లు అయితే కేటాయిస్తారు. గ్రామానికి చివరి నంబర్ను మొదటి సర్వే నంబర్కు పడమర దిక్కునున్న పొలానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రామంలో గల సర్వే పొలంకు సర్వే దిశ మన క్లాక్ వైజ్ క్రమంలో సర్వే నంబర్లను ఇచ్చే పద్ధతిని సర్వీసెస్ అంటున్నాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి మనకి ఏమనంటే లాంబీ లైన్ ఆర్ బేస్ లైన్ అనగానేమి అని. లాంబీ లైన్ ఆర్ బేస్ లైన్ అనగానేమి? ఒక గ్రామము సర్వే చేసి ప్లాట్ చేయుట కొరకు గ్రామ సరిహద్దు దక్షిణం నుంచి ఉత్తరం గ్రామ సరిహద్దు వరకు వ్యవసాయ యోగ్యమైన భూముల మధ్య నుంచి ఎలాంటి ఆటంకములు లేకుండా 1000 సరళ రేఖను ఆధార్ లేదా లాంబీ అని అంటారు. ఒక గ్రామం సర్వే చేసి ప్లాట్ చేయుట కొరకు గ్రామ సరిహద్దు దక్షిణం నుంచి ఉత్తరం గ్రామ సరిహద్దు వరకు వ్యవసాయ యోగ్యమైన భూముల మధ్య నుంచి ఎలాంటి ఆటంకములు లేకుండా 1000 సరళ రేఖని మనం ఆధార్ అని లేదా లాంబీ అని అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి తకారి గురించి క్లుప్తంగా రాయండి. తకారి అంటే ఏంటి అని కూడా అడగచ్చు. ఇది ప్రీవియస్గా అయితే 2 టైమ్స్ అడగడం జరిగింది. కొలతల సమయంలో 2 గ్రామాల సరిహద్దుల మధ్య ఏదైనా ప్రాంతంలో ఇరు గ్రామాల మధ్య వివాదాస్పదమైన భూమి హద్దు ఉన్నచో దాన్ని తకారి భూమి లేదా డిస్ప్యూట్ ల్యాండ్ అని అంటారు. ఇటు భూమిని గ్రామ పటంలో ఖండిత రేఖగా అంటే బ్రోకెన్ లైన్స్గా చూపుతారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఈ డెఫినేషన్ అనేది ఎలా ఉందో అలా రాస్తేనే మనకు మార్క్స్ అనేది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో సింపుల్గా డిస్ప్యూట్ ల్యాండ్ అని అట్లా రాస్తే 2 మార్కులు కూడా పడే అవకాశం లేదు. కొలతల సమయంలో 2 గ్రామాల సరిహద్దుల మధ్య ఏదైనా ప్రాంతంలో ఇరు గ్రామాల మధ్య వివాదాస్పదమైన భూమి హద్దులు ఉన్నచో దాన్ని తకారి భూమి అని అంటారు. దీన్ని గ్రామపటంలో ఖండిత రేఖ బ్రోకెన్ లైన్స్తో చూపుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో మనం కలుస్తాం.